ఓం నమో వెంకటేశాయ. వాగీషాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం. దోర్భిర్యుక్తా చతుర్భిः స్ఫటికమణిమయీమక్షమాలాం దధానా హస్తేనేకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంస్తహస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తస్మై. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీహయగ్రీవాయ నమః. అస్మత్శ్రీగురుచరణారవిందాభ్యాం నమో నమః. సభాసరస్వతికి నమస్కరిస్తూ పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో స్వామివారి యొక్క పాద సన్నిధానంలో తిరుమల క్షేత్రంలో నాద నీరాజన మండపం నుండి ఈ ప్రాతకాల శుభ సమయంలో మహావిష్ణువు యొక్క మాహాత్మ్యాన్ని, మాధవ మాసం యొక్క గొప్పదనాన్ని చెప్పుకుంటున్నాం. ఈ గొప్పదనం చాలా దానానికి ప్రశస్తమైనదిగా మనం ఇంతవరకు విన్నాం. బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారద యోగేంద్రుడు రాజర్షి అయినటువంటి అంగదేశ ప్రభువైన అంబరీష మహారాజుకు ఈ మాహాత్మ్యాన్ని చెప్తున్నారు. మత్తాను నసహతే పుంసో హరత్యాయుః దినాదికం యది కుర్వంతి వైశాఖేన పర్యాం పరమాత్మనః తత్రాపి చ కులమూర్తీనాం సాధూనాం యత్ర వై విభుః మనుష్యేశ్చన్యేషు యజ్ఞాంతం కర్మలోపం సహిష్యతి. నిన్న చెప్పుకున్న కథా సంవిధానంలో పరమాత్మ మనోజ్ఞమైన సృష్టినంతా చేసి కాలాన్ని సృష్టించి మానవులంతా కూడా ఆ కాలాన్ని అనుసరించి ప్రవృత్తులయ్యేట్టుగా నియమం చేసి అందరికీ సమస్తమైన సౌఖ్యాలు కలగజేసేందుకు తగినటువంటి ఆహారాలు, పుష్పాలు, ఫలాదులు ఇవన్నీ కూడా సృజించి అవన్నీ కూడా యోగ్యతను అనుసరించి వాటిని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని, వాటి ద్వారా వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, కల్పాలను, ఇతిహాసాలను అన్నింటినీ కూడా అందించారు పరమాత్మ. ఈ అందించినటువంటి విజ్ఞానాన్ని సద్వినియోగపరుచుకుని ఏ మానవుడు ఎంతవరకు దీన్ని సార్థకం చేసుకుంటున్నాడో చూద్దామని చెప్పి పరివారంతో కూడినటువంటి మహావిష్ణువు ప్రభువు కనుక మహర్షుల్ని, బ్రహ్మఋషుల్ని, దేవతల్ని వెంటబెట్టుకుని లక్ష్మీదేవితో సహా భూలోకంలో సంచరిస్తూ ఎవరు వారికి విహితమైనటువంటి కర్మానుష్ఠానాన్ని ఆచరిస్తున్నారు. పురుషులైనా, స్త్రీలైనా, శూద్రులైనా, పిల్లలైనా, వృద్ధులైనా ఎవరు వారికి తగినట్టుగా ఈ వైశాఖ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నారో చూద్దామని చెప్పి మానవుల రూపంలోనే వారింటికి అతిథిగా వస్తాడు, అన్నీ చూస్తారు. ఎవరైతే వారు వైశాఖ ధర్మాన్ని అనుష్ఠిస్తారో వారికి తన గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని కలగజేస్తున్నారు. ఎవరైతే ఈ ధర్మాన్ని ఆచరించరో వారికి శాపాన్ని, పాపాన్ని కూడా, చేసిన వారి యొక్క పాపాన్ని కూడా వారికి అనుగ్రహిస్తున్నారు. కనుక ప్రయత్నపూర్వకంగా ఏ కొంచెమైనా చిన్న పని కదా అని చెప్పి అశ్రద్ధ చేయకుండా చిన్న ధర్మమైన ప్రయత్నపూర్వకంగా భక్తితో ఆచరించాలి. తథా విష్ణుస్వకీయానాం వైశాఖే మాధవాగమే నపర్యాంకుర్వతాం పుంసాం దదాతీష్టాన్ మనోరథాన్. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నారాయణమూర్తిని చక్కగా భక్తి శ్రద్ధలుగా పూజ చేస్తారో, మహావిష్ణువుని పూజ చేయటం అంటే నిర్గుణారాధన ఒకటి, సగుణారాధన ఒకటి, రెండు రకాలుగా ఉంటుంది ఆరాధన. సగుణారాధన అంటే ఒక
విగ్రహాన్నో ఒక సాలగ్రామాన్నో ఫోటోనో పెట్టుకుని దానిందు స్వామిని లక్ష్యభూతంగా చేసుకుని ఆధారంగా చేసుకుని స్వామిని పూజ చేసే విధానాన్ని సగుణారాధన అంటారు. నిర్గుణారాధన ఏమీ లేకుండా సూర్యమండలంలోనో మనస్సులోనో మనోపద్మంలోనో స్వామిని ధ్యానం చేస్తూ స్వామిని పూజ చేసే విధానం ఒకటి. ఇదే లలితా సహస్రనామంలో మాట చెప్తుంది అమ్మవారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. బాహ్యంగా చేసే పూజ ఎందుకు చేస్తున్నాం మనం అంటే ఆంతరంగికమైన మానసికమైన పూజ చేయటానికి ఇవన్నీ దోహదకారి తప్ప బాహ్యంగా చేసే పూజే పరమార్థం కాదు. మరలా ఇంకోసారి చెప్తాను, బాహ్యంగా బయట నుంచి ద్రవ్యాలన్నీ తెచ్చి మనం చేసే పూజ ఇది కేవలం ప్రాథమిక స్థాయే తప్ప భక్తుడికి ఇది ఉన్నతమైన స్థితి కాదు. ఈ బాహ్యంగా ద్రవ్యాలు మూర్తుల్ని విగ్రహాలని ఫోటోల్ని పెట్టుకుని పుష్పాలు ఫలాలు నైవేద్యాదులు ఇవన్నీ సమకూర్చుకుని భక్తి శ్రద్ధలుగా పూజ చేస్తూ మనస్సులో ఇవన్నీ చేయగలగాలి. అలా ఎవరైతే చేస్తారో దానికి దేవతలు ప్రీతి చెందుతారు. మానసికంగా చేసిన పూజకి ఎక్కువ శాతం ఎక్కువగా దేవతలు స్పందించి అనుగ్రహిస్తారు. కనుక మానసికంగా పూజ చేయటమే అంతర్ముఖ సమారాధన చేయటమే గొప్పదైన విషయంగా మనకు కనిపిస్తుంది. అలాగే పరమాత్మ కూడా ఎవరైతే తనని భక్తి శ్రద్ధలుగా ఈ మాసంలో పూజ చేస్తారో ఆ పూజ చేసిన వారికి వారు కోరినట్టుగా వారికి చేసిన భక్తికి తగ్గట్టుగా వరాలని అనుగ్రహాన్ని చేస్తారు. సపర్యా కుర్వతాం పుంసాం దదాతీష్టాన్ మనోరథాన్, వారి కోరికలన్నీ కూడా తెలుస్తారు పరమాత్మ. అకుర్వతాం తథా పుంసాం ధనాతీతి నెహరత్యలం, ఎవరైతే ఈ వైశాఖ ధర్మాన్ని ఆచరించరో ఈ ధర్మం ఎందు విముఖత కలిగి ఉంటారో వారి దగ్గర నుంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని హరిస్తూ ఉంటారు, పుణ్యాన్ని కూడా హరిస్తూ ఉంటారు. కనుక ప్రయత్నపూర్వకంగా ఈ వైశాఖ మాసంలో స్వామికి ఆరాధన చేయాలి. ధర్మగోప్తుర్మహావిష్ణో దేవదేవస్య శార్ంగిణః పరీక్షాకాల ఏవాయం తస్మాన్మాసోత్తమో వ్యయం. ఈ సమయంలో చేసిన పుణ్యం నాశరహితమైన పుణ్యాన్ని ఇస్తుంది. అంటే పుణ్యం చేస్తే మనం ఏవైనా కోరికలో ఏవో కోరుకుని కనుక చేసినట్టయితే ఆ కోరిక రూపంలో మనం చేసిన పుణ్యం కాస్త ఖర్చు అయిపోతుంటుంది. ఎవరైతే కోరికలు లేకుండా నిష్కామంగా పరమాత్మ యందు అచంచలమైన భక్తితో ఏ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సమస్తమైన కోరికలు వాటంతట అవే సిద్ధిస్తాయి. చంటి పిల్లవాడు ఉన్నప్పుడు ఏమీ అడగడం తెలియదు. వాడికి ఏ సమయంలో ఏది అవసరమో తల్లి ఆ సమయాన్ని కనిపెట్టి అన్నీ కూడా తల్లియే సమకూరుస్తుంది. అడగటం వచ్చినటువంటి వ్యక్తికి తల్లి చిన్నదనంలో పట్టించుకున్నట్టుగా పట్టించుకోదు, అడిగింది మాత్రమే ఇచ్చి ఊరుకుంటుంది. అలాగే పరమాత్మను కూడా ఎవరైతే అన్యథా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కులు లేదు అని చెప్పి ఎవరైతే స్వామిని అనన్యమైనటువంటి మనస్సుతో ఆశ్రయిస్తారో వారి యొక్క యోగక్షేమములన్నీ కూడా స్వామియే చూస్తారు. యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవరెవరు ఏ రీతిగా నన్ను సేవిస్తారో వారు నేను ఆ రీతిగా అనుగ్రహిస్తాను అని చెప్పి పరమాత్మ చెప్పినట్లుగా భగవద్గీతలో అనన్యమైన భక్తితో స్వామిని సేవించాలి. కనుక ఈ వైశాఖ మాసం పరీక్షాకాలం. ఎంత శ్రద్ధగా స్వామికి సమర్పణ చేస్తే, అర్చన చేస్తే, ధ్యానం చేస్తే, స్వామిని ఉద్దేశించి దాన ధర్మాలు చేస్తే, హోమాలు చేస్తే, యజ్ఞాలు చేస్తే అంత విశేషమైన పుణ్యం కలుగుతుంది. కనుక ధర్మాన్ని రక్షించేవాడు మహాత్మ. ధర్మస్య ప్రభురచ్యుత, ధర్మానికి అధిష్టాన దేవత ఎవరు అంటే మహావిష్ణువే. కనుక ఆయనకు అనుగ్రహం పొందాలంటే ప్రయత్నపూర్వకంగా సిగ్గుపడుతూ చెయ్యాలి. క్రియాదేయం వేదం చెప్తుంది. సిగ్గుపడుతూ ఇంతే చేశానే, ఇంతకన్నా ఇంకా వైభవంగా ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేయలేకపోయినానే అని చెప్పి సిగ్గుపడుతూ నేను కాబట్టి చేశాను అనుకుంటే చేసేందుకు నిష్ఫలమైపోతుంది. కనుక సిగ్గుపడుతూ చేయాలి. వైశాఖే ధ్వనితప్తానాం తృషార్తానాం మహీపతే జలదానమకుర్వాణః. పరమాత్మైన గొప్ప గొప్ప దానాలు చేయమని చెప్పారు, స్వల్పమైన దానాలు చేయమని చెప్పారు. పెద్ద పెద్ద దానాలు చేయలేని వాళ్ళకి స్వల్పమైన దానం, జలదానం లాంటి స్వల్పమైనటువంటి దానాలైనా సరే చేస్తే ఆ కొంచానికి పరమాత్మ తృప్తి చెందుతారు. ఎందుకంటే
సమస్తమైన జీవకోటిలో ఉన్నది పరమాత్మ, ప్రాణరూపంలో ఉన్నది పరమాత్మే కనుక ఆ రూపంలో స్వామి తృప్తి చెంది ఆ భక్తుల్ని అనుగ్రహిస్తారు. కనుక స్వల్పమైన పానీయాదులు ఇవ్వటం, మంచినీళ్ళు ఇవ్వటం, ఆహారం కల్పించడం, వారి వారి శక్తికి తగినట్టుగా ఇవన్నీ కూడా సమర్పణ చేయటం వలన స్వామి అనుగ్రహం కలుగుతుంది. అత్రైవోదాహరంతి మాం ఇతిహాసం పురాతనం విప్రస్య గృహగోధాయా సంవాదం పరమాద్భుతం. దీనికి మంచినీళ్ళే కదా, స్వల్పమే కదా, ఇది కూడా మనం అడిగేది ఏముంది, కావాలంటే వాళ్ళే అడుగుతారే అని చెప్పి అడగడం ఎవరైతే మానేస్తారో దానికి పాపం వస్తుంది. పైగా దానం ఇచ్చేప్పుడు ప్రయత్నపూర్వకంగా అర్హతను చూసి ఉత్తముడికి ఉత్తమమైన దానాలు ఇవ్వాలి. అంటే మిగిలిన వాళ్ళు వదిలేమని కాదు, వారి యందు కూడా సానుభూతి ఉండాలి. వారికి ఎంతవరకు గౌరవించాలి, వారి వారి యొక్క స్థాయిని అనుసరించి గౌరవించాలి. దీనికి పూర్వకాలంలో జరిగినటువంటి ఒక బల్లి కథ ఒకటి ఉన్నది, అది చెప్తున్నాను వినవలసింది. పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాడు హేమాంగద మహారాజును ఉండేవాడు. ఆయన చాలా గొప్ప చక్రవర్తి, సూర్యవంశానికి చెందినటువంటి వాడు. ఎన్నో గొప్ప యజ్ఞాలు చేశాడు. ఆయన చేయని యజ్ఞం లేదు, ఆయన చేయని వ్రతం లేదు, ఆయన చేయని దానం లేదు. పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో తిలదానము, గుడదానము, లవణదానము, గోదానములు, హిరణ్యదానము, ఇలాగా గృహదానములు, ఆరామదానములు, ఇలా ఎన్నో చేశాడు ఆయన. ఆయన చేసిన దానాలకు లెక్కే లేదు, అన్ని దానాలు చేశాడు. అయితే ఆయనకు ఒక భావన మనస్సులో ఉండేది. ఏమిటంటే కుంటివారు, గుడ్డివారు, మూగివారు, అనాథులు, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దానం చేయాలి అని చెప్పి ఆయన మనసులో ప్రగాఢమైన నమ్మకం. బాగున్న వారికి ఎవరైనా దానం చేస్తారో, ఎవరైనా సహాయం చేస్తారు కనుక వీరికి దానం చేసి మనం గొప్పదైనటువంటి పుణ్యాన్ని పొందాలి అని కోరుకొచ్చింది. వారి కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి వారు, ఆయన బ్రహ్మగారి యొక్క కుమారుడు వశిష్ఠ మహర్షి, వాళ్ళ ఇంటికి పురోహితుడు. ఆ ఇక్ష్వాకు వంశానికే పౌరోహిత్యాన్ని నిర్వహించాడు ఆయన, మొత్తం ఆ వంశానికి. అంటే అటువంటి నేపథ్యంలో ఆయన దగ్గరుండి ఈ దానాలు వీళ్ళకి చేయి, ఈ దానాలు వీళ్ళకి చేయంటే అన్నీ విన్నట్టు వినేవాడు, కానీ ఆయనకు తోచినట్టు చూస్తూ ఉండేవాడు. అన్నీ గురుగారు మాటలు వినేవాడు కాదు. ఎందుకంటే కుంటివారికి ఎవరు దానం చేస్తారు, గుడ్డివారికి ఎవరు దానం చేస్తారు, అనాథులకు ఎవరు దానం చేస్తారు, చదువుకోని వాడి మూర్ఖుడికి ఎవరు దానం చేస్తారు, ఆయన ఆలోచన అంతా ఇలా ఉండేది. దానికోసం ప్రత్యేకించి అటువంటి వారిని ఏది కోరి పోగు చేసి వాళ్ళందరికీ దానాలు చేస్తూ ఉండేవాడు. నిజంగా ఆయన చేసిన దానాలు కనుక చూస్తే లెక్కకు చాలవు. ఆ పుణ్యఫలం ఎంత ఉంది అంటే ఎవరో లెక్క కట్టలేరు, దేవతలు కూడా. భూమి మీద ఉండే ఇసుక రేణువులైనా లెక్కించడం చాలా తేలిక, ఆకాశం నుంచి జాలువారే వర్ష బిందువులు లెక్కించడం చాలా తేలిక, ఆకాశంలో ప్రకాశమానంగా విరాజమానమయ్యే నక్షత్రాల యొక్క సమూహాన్ని లెక్కించడం చాలా తేలిక. కానీ హేమాంగద మహారాజు చేసిన దానాలు ఎన్ని చేశాడంటే లెక్క కట్టడం ఎవరికీ తరం కాదు. అంత విశేషమైన దానాలు చేశాడు. కానీ ఎవరికి చేశారు? అపాత్రులకి దానం చేశాడు. సపాత్రులకి దానం చేయడం మానేశాడు ఆయన, చేయలేదు. ఎందుకంటే వారికి ఎవరైనా ఇస్తారు, ఇవ్వని వారు కదా మనం ఇవ్వాలి అని ఆయన ఆలోచన పడ్డాడనమాట. ఆ విషయంలో గురువుగారి మాటను కూడా ఆయన చెవిన పెట్టుకోలేదు. ఇట్లా ఉండగా యావంతో భూమి కణికాః యావంతో జలబిందవః తాని దత్తాని దానాని సంవిద్యంది ఇది శ్రుత తేనా దత్తం జలం జేకుం అఖిలప్యధికా నృప. ఓ మహారాజా, ఆయన ఇన్ని దానాలు చేశాడు, కానీ ఎవరైనా మంచినీళ్ళు అడిగితే దాని గురించి పట్టించుకున్నాడు కాదు. వారికి కాదు అంతకన్నా ఎక్కువ బంగారం ఇస్తున్నాను కదా, ఇంకా విలువైన వస్తువులు దానం చేస్తున్నాను కదా, గోదానం చేస్తున్నాను కదా అనుకునేవాడు తప్ప జలదానం మాత్రం ఆయన చేయలేదు. ఆ కారణం చేత ఆయన అనేకమైన దుష్టమైన జన్మలు ఎత్తాల్సి వచ్చింది. బోధితో బ్రహ్మపుత్రేణ వశిష్ఠేన మహాత్మన అమూల్యం సర్వతో లభ్యం తద్దాతం కిం ఫలం లభేతు. గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షి చెప్పాడు, నాయన వైశాఖ మాసం పరమ పవిత్రమైంది, జలదానం చెయ్యి, స్వల్పం అని చెప్పి దాని యందు కించభావం, తక్కువ భావం చూడమోకు, కనుక జలదానం ప్రయత్నపూర్వకంగా చెయ్యి, నీకు ఉత్కృష్టమైన స్థితి కలుగుతుందని చెప్పి గురువుగారు చెప్పారు. అయినా కూడా ఆయన దాని గురించి అసలు మనస్సులో ఎక్కించుకోలేదు. దుర్బుద్ధి హేతుమాదం, దుష్టమైన ఆలోచన ఏమిటంటే మనకి తోచింది మనం చేస్తాం, మంచే కదా మనం చేసేదైనా ఒక ఆలోచన, తన ఆలోచించిందే గొప్పదైన ఆలోచన. జలదానం మాత్రం చేయలేదు, మిగిలిన దానాలన్నీ చేశాడు ఆయన. అలభ్యదానే పుణ్యం స్యాత్ ఇది వాక్యం సుయుక్తివతు. ఆయన యుక్తి ఏం ఆలోచించాడు? గొప్పవన్నీ ఇస్తున్నాను కదా,
ఏమీ ఇవ్వని వారికి, ఏమీ లేని వారికి ఇస్తున్నాను కదా, కుంటి వారికి, అయోగ్యులైనందరికీ దానం చేస్తున్నాను కదా, వాళ్ళకి ఎవరు చేస్తారనే ఒక యుక్తి మాత్రం చేతనే ఆయన చేసేవాడు అనమాట. ఆ కారణం చేత ఏం చేశాడంటే ఆయన అనాచారులను కూడా పూజ చేశాడు. అనాచారం అంటే ధర్మాన్ని పాటించరు, వాళ్ళు నాస్తికులుగా ఉంటారు, మూర్ఖవాదులుగా ఉంటారు, అటువంటి వాళ్ళని చేరతీసి దానం చేశాడు. అందుకనే దానం చేసేటప్పుడు పాత్రతను ఎరిగి వారు గొప్పవారికి మాత్రమే దానం చేయాలి అని చెప్తుంది శాస్త్రం. ఆచారహీనో నపునంతి వేదా. ఏదైనా తప్పు చేస్తే పవిత్రుని చేసేది వేదం. అటువంటి వేదములు కూడా ఆచారహీనుణ్ణి పవిత్రం చేయలేవు. సకాలంలో స్నానం చేయాలంటే సకాలంలో స్నానమే చేయాలి, అనుష్ఠానం చేయాలంటే ఏ సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయాలంటే సంధ్యావందనమే చేయాలి. నేను ఇప్పుడు కాసేపు చదువుకుంటున్నాను, లేదా ఇంకో పని చేస్తున్నా, తర్వాత సంధ్యానం చేస్తాలే, ఎప్పుడప్పుడు చేస్తాలే, ప్రాయశ్చిత్తార్థం చేస్తాలంటే దానికి అంత ఫలం లేదు. ఏ సమయంలో శాస్త్రకారులు, ఆచారవంతులు, మహర్షులు ఏది నిర్దేశించారో, వేదం ఏది ప్రతిపాదించిందో అటువంటి యుక్తమైన ధర్మాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. ప్రఖ్యాతాన్ పూజయిష్యంతి సర్వలోకా మహర్షిణా. అనాథానాం అవిద్యానాం, అనాథులకి, విద్యావిహీనులకి, వీళ్ళకి దానం చేస్తూ వచ్చాడు. ఆ ప్రభావం చేత ఆయన దుష్టమైన జన్మలు ఎత్తాడు. ఏమిడు దుష్టమైన జన్మలు అంటే చాతక పక్షిగా 3 జన్మలు ఎత్తాడు. చాతక పక్షి స్వభావం మనం చెప్పుకున్నాం పూర్వం. అది భూమి మీద నీరు తాగితే మరణిస్తుంది. భూమి మీద ఉన్న జలాన్ని తాగి దాహం తీర్చుకోలేదు, కానీ దాహంతో పీడింపు పడుతూ ఉంటుంది. ఆకాశంలో చెట్ల మీద ఎదురు చూస్తుంటుంది, ఆకాశం గురించి ఎదురు చూస్తుంటుంది. వర్ష బిందువులు ఎప్పుడు కురుస్తాయా, ఆ వర్షం కురిసేప్పుడు నోరు తెరుచుకుని చూస్తుంది. పొరపాటున నోట్లో బిందువు పడితే అది మాత్రమే తాగి దాహాన్ని తీర్చుకోవాల్సిందే తప్ప భూమి మీద ఉన్న నీరు తాగే యోగ్యత దానికి స్థితి లేదు. అది తాగినా కూడా లోపలికి పోవు, అదంతా అక్కడ కాలకూడ విషయంలాగా కనిపిస్తుంది. కనుక అటువంటి చాతక పక్షి యొక్క జన్మలో 3 సార్లు ఎత్తాడు ఆ మహారాజు, ఇంత గొప్ప దానాలు చేసిన వాడు కూడా. అలాగే 7 సార్లు కుక్క జన్మ ఎత్తాడు. ఇలాగా బల్లి జన్మలో ఎత్తి 80 సంవత్సరాలు బల్లి జన్మగా ఉండిపోయాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే చిట్ట చివరికి ఈ బల్లి జన్మలో బాధలు అనుభవిస్తూ క్రిమికీటకాలని తింటూ, గోడ మీద ఆశ్రయించి వచ్చే పోయేవారి అక్కడ వాలినటువంటి క్రిమిగుల్ని వాటిని తింటూ ఇలా కాలం గడుపుతూ ఉంటే దుష్టమైనటువంటి జన్మ. ఆకలి తీర్చుకోలేదు, ఆకలి పడితే కింద పడి దాహం తీర్చుకోవాల్సిందే తప్ప అంతకన్నా మార్గం లేదు. ఇలాగ బల్లి జన్మ ఎత్తి మిథిలా దేశానికి ప్రభువైనటువంటి శృతకీర్త మహారాజుకు ఇంట్లో బల్లిగా పుట్టాడు ఆయన. అక్కడ కాలం గడుస్తోంది. కాలం గడుస్తుంటే అక్కడికి ఒక అభ్యాగతుడైనటువంటి మహర్షి వచ్చాడు. మిథిలానగర్భ రాజులందరికీ ఒక గొప్పదనం ఉన్నది. ఏంటంటే వారందరూ కూడా జనకులు అనే పేరు. ఆ వంశంలో ఎవడు పుట్టినా జనక చక్రవర్తి అనే పేరు. అంటే జనకోహ వైదేహ అని వేదం చెప్తుంది. ఆ వంశంలో పుట్టిన వారందరూ కూడా బ్రహ్మవేత్తలే పుట్టారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానులే ఆ వంశంలో పుట్టిన వారందరూ కూడా. ఆయన నిరంతరం యజ్ఞశీలులై ఉంటారు. యజ్ఞం అంటే ఏం చేస్తారు? దానప్రయుక్తమైనదే యజ్ఞంతో సమానం. కనుక వచ్చిన వారందరికీ, యోగ్యులందరికీ యోగ్యమైన దానాలన్నీ చేస్తూ ఉండేవాడు. వైశాఖ ధర్మాచరణ చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం వాళ్ళింటికి మహానుభావుడు, మహాతపశ్శాలి అయినటువంటి శృతదేవుడు అనే మహర్షి వచ్చాడు. చాలా గొప్ప తపశ్శాలి ఆయన. ఆయన యొక్క రాకను గమనించి ఆయన ముందుగానే చారుల ద్వారా తెలుసుకుని ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని పాద ప్రక్షాళన చేస్తున్నాడు. మధువర్కానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు. పాద ప్రక్షాళన చేస్తూ, ఎండలో శ్రమపడి వచ్చారు మహానుభావ, మీ యొక్క రాకచేత మేము చాలా పరమ పవిత్రులమయ్యాం, మా జన్మ చరితార్థమైందని చెప్పి ప్రియమైన హితోక్తులు పలుకుతూ వారికి కాళ్ళు కడిగి, ఆ కాళ్ళు కడిగినటువంటి జలాన్ని ఆయన శిరస్సును చల్లుకున్నాడు. ఆ శిరస్సును చల్లుకుంటుంటే ఆయన శిరస్సుతో పాటు పక్కన గోడ మీద ఉన్నటువంటి బల్లి మీద కూడా 2 బిందువులు అదృష్టవశాత్తు దైవయోగం చేత పడ్డాయి. పడటం వలన ఆ బల్లికి పూర్వజన్మ వృత్తాంతం స్మృతి గుర్తుకొచ్చి అప్పుడు చింతించింది. అయ్యో, నేను ఇన్ని దుష్టమైన జన్మలు ఎత్తానే, ఇప్పటికోమో 3 సార్లు చాతకపక్షిగాను, 7 సార్లు కుక్కగాను, 1 జన్మ గర్దగాను, ఇప్పటికి 80 సార్లు బల్లిగాను పుట్టాను, ఇంకా 28 జన్మలు బల్లి జన్మలు ఎత్తవలసింది. ఈ పాపం ఎప్పటికి నిష్కృతో, తర్వాత ఏ నరకాన్ని పొందుతానో అని చెప్పి ఆ బల్లికి ఈ బ్రాహ్మణ పాదజల స్పర్శ చేత, మహర్షి యొక్క పాదజలం దానికి తగలటం వలన పూర్వజన్మ స్మృతి అంతా కూడా గుర్తొచ్చి మనుష్య భాషతో ఆ మహర్షితో మాట్లాడేది. మహానుభావ నమస్కారం, నన్ను ఉద్ధరించండి, నేను ఈ పాపాల్లో మగ్గిపోతున్నాను అన్నప్పటికీ ఆశ్చర్యపోయాడు ఆ శృతదేవుడు, ఆ మహాముని.
ఏమిటి నువ్వు దేవుడివా, యక్షుడివా, గంధర్వుడివా, పిశాచానివా, దెయ్యానివా, మనుష్యవా, నీకు ఏ కష్టం వచ్చింది, నేను చేయగలను సహాయం ఏమిటి అని చెప్పి శృతదేవుడు ఆ బలితో అడిగాడు. అడిగితే చెప్పాడు, నేను ఇక్ష్వాకువంశానికి చెందినటువంటి హేమాంగత మహారాజును ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం చాలా దానాలు చేశాను, ఎన్నో దానాలు చేశాను. కానీ అప్రయోజకులకి, మూర్ఖులకి, దుష్టులకి దానం చేయడం వల్ల, కుంటివారికి, గుడ్డివారికి, ఇటువంటి యోగ్యత లేని వారందరికీ దానాలు చేయడం వల్ల నాకు ఇలా నేను వరుసగా జన్మలన్నీ ఎత్తుతూ వచ్చాను. 3 సార్లు చాతకపక్షిగా, 7 సార్లు కుక్కగా, ఒకసారి గ్రద్దగా, ఇప్పటికి బల్లిగా పుట్టాను. ఇంకా నేను 28 జన్మలు బల్లి జన్మ ఎత్తవలసి ఉన్నది. ఇదంతా కూడా నాకు కనిపిస్తోంది. నన్ను ఉద్ధరించేవారు ఎవరు కనిపించడం లేదు. దీనికి ఏంటి తరుణోపాయం అని చెప్పి తాపత్రయంతో మనుష్య భాషతో మాట్లాడింది ఆ బల్లి. దానికి ఆశ్చర్యం పొందినటువంటి ఆ శృతదేవుడు చాలా సంతసించి, పరమ దయాళువై, మహాత్ములకి దయాగుణమే కదా వారికి ఆదర్శం, అలంకారం. ఆయన అయితే నిన్ను ఉద్ధరించడానికి నేను చేసిన తపస్సులో, నేను చేసిన వైశాఖ ధర్మ మాహాత్మ్యంలో ఉండే కొంత పుణ్యాన్ని నీకు ధారపోస్తాను, దీనివల్ల నీకు సహకారం కలుగుతుంది, మంచి కలుగుతుంది అని చెప్పి ఆచమనం చేసి పుణ్యాన్ని ఆ బల్లి రూపంలో ఉన్న హేమాంగత మహారాజుకి ధారాదత్తం చేశాడు ఆయన శృతదేవుడు. ఆ పుణ్యప్రభావం చేత ఇంకా ఎత్తవలసిన 28 బల్లి జన్మలన్నీ కూడా అంతర్హించిపోయి అదే చివరి జన్మగా మారి మళ్ళీ మనిషిగా పుట్టి ఆయన ఆచరణ చేసి మోక్షాన్ని పొందాడు. ఇటువంటి వృత్తాంతాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే స్వల్పమైన పుణ్యమే. అందుకని వచ్చినవాడు ఎవరు అంటే వచ్చిన వారు విష్ణు భావనే ఉండాలి. అభ్యాగత స్వయం విష్ణు నిన్న కూడా చెప్పుకున్నాం. వచ్చిన వారు విష్ణుమూర్తియే మానవుల రూపంలో తిరుగుతూ ఉంటాడు. దేవతలు ఎప్పుడు కూడా మానవుల నేత్రాలకి దేవతలుగా కనిపించే అవకాశం బాగా స్వల్పంగా ఉండేది. ఎందుకో మహాతపశ్శాలురైతే తప్ప వారికి సశరీరంగా దర్శనం ఎవరు దేవతలు, ఏ త్యాగరాజస్వామి వారో, ఏ మహర్షులో, తులసీదాసో, ఇటువంటి వారికి గొప్పవారికి తప్ప మానవ నేత్రాలకు దేవతలు స్వయంగా వారు దర్శనం ఇవ్వరు. ఎలా ఇస్తారంటే దైవం మానుష రూపేణ, మానవుల రూపంలోనే మానవులకి దర్శనం ఇస్తారు. కనుక ఎవడు మనకి స్నేహితుడుగానే ఉంటాడు, మన బంధువుగానే ఉంటాడు, మనకన్నా చిన్నవాడు అవుతాడు, ఒకప్పుడు మనకన్నా పెద్దవాడు అవుతాడు, ఆడవాళ్ళు అవచ్చు, పిల్లలు అవచ్చు, మంచి మాట చెప్తారు. ఇంతకాలం చెప్పిన వాళ్ళు ఒక సమయంలో అప్పుడు మాత్రమే మంచి మాట ఎందుకు చెప్తున్నారు అంటే అది దైవ ప్రేరణ. ఆ సమయంలో దేవతాంశ వాళ్ళలో ప్రవేశిస్తుంది కనుక మనకి మంచి మాట వినే యోగ్యత, సమయం, ముహూర్తం అప్పుడు ఆసన్నమైంది కనుక దైవ ప్రేరణ చేత ఆ సమయంలో వచ్చే పరమాత్మ అటువంటి వాక్యం వాళ్ళ చేత పలికిస్తాడు మనకు ఉపదేశంగా. కనుక మంచి మాట చెప్పినటువంటి మాటలను అది దైవప్రసాదంగా విని దాన్ని అనుష్ఠించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ శృతదేవ మహారాజు ఈ హేమాంగత మహారాజుకి శాప విమోచనం కలిగించడం ద్వారా ఆయన అనేకమైన పుణ్యాలన్నీ మరలా ఆచరించి గొప్పదైనటువంటి సాయుధ్యాన్ని, విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. కనుక దేవతలు ఎప్పుడు కూడా మహావిష్ణువు శ్రోత్రియుల రూపంలో ఉంటాడు. అదే భగవద్గీతలో చెప్తారు, వైనతేజశ్చ పక్షిణా మృగాణాంచ మృగేంద్రోహం, మృగాల్లో మృగరాజైన సింహాన్ని నా యొక్క స్వరూపం, అసురులలో ప్రహ్లాదుడు నా యొక్క స్వరూపం, శరీరంలో ప్రాణం నా యొక్క స్వరూపం, సమస్తమైన కాంతుల్లో సూర్యుడు నా యొక్క స్వరూపం. ఇలా చెప్పినట్టుగా ఆయన ఉత్తమమైనటువంటి పురుషుల యందు, మహర్షుల యందు, తపశ్శాల యందు స్వామి యొక్క అంశ అంతర్లీనంగా ఆవహించి ఉంటుంది. కనుక అటువంటి మహాగతులు అభ్యాగతులుగా మన ఇంటికి వస్తే, పవిత్రులుగా పవిత్రమైన వారు వస్తే వారికి ప్రయత్నపూర్వకంగా అతిథి పూజ చేయాలి. పూర్వకాలంలో మధువర్కం ఇచ్చేవారు. మధువర్కం ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరు పడితే వారికి ఇవ్వకూడదు. అర్హతను బట్టి మధువర్కం ఇవ్వమని శాస్త్రం చెప్తోంది. బాగా చదువులన్నీ శాస్త్రాలన్నీ చదువుకుని విద్వాంసుడైన వాడికి, సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసికి, అలాగే యజ్ఞాలు చేసినటువంటి వారికి మధువర్కం ఇవ్వమని చెప్తోంది. ఈ మధువర్కం పెళ్లి చేసుకోబోయే వారికి ఇస్తారు. పెళ్లిలో ఎందుకు ఇస్తారంటే అంతకుముందు స్నాతకం చేసుకుని ఉంటాడు. స్నాతకానికి అర్థం ఏంటంటే మనం చేసుకునే తంతుకి స్నాతకంగా అని కాదు. గురుకులాశ్రమములలో తక్కువలో తక్కువ మినిమం 12 సంవత్సరాలు గురువుగారి యొక్క అధీనంలో ఉండి శిష్యరకం చేసి గురు శుశ్రూష చేసి ఆయన ద్వారా వేదాది శృతి సమ్మతమైన విద్యలన్నీ అధ్యయనం ఎవరు చేస్తారో, అధ్యయనం పూర్తి చేసిన తర్వాత గురువుగారు సర్టిఫికెట్ ఇవ్వాలి. నాయనా నువ్వు విద్వాంసుడు అయ్యో, బాగా చదువుకున్నాను గురువుగారు చెప్పాలి, ఎవరో పరీక్ష చేసి ఇవ్వడం కాదు. పాఠం చెప్పిన గురువుగారికి తెలుస్తుంది వీడు ఎంతవరకు చదువుకున్నాడు అనేది. కనుక అటువంటి వాడికి చేసే వ్రతానికి స్నాతక వ్రతం అని పేరు. అది గురువుగారు చేసి పంపిస్తారు కనుక దానికి అదే ఇప్పుడు మనకి యూనివర్సిటీలో వాటిలో స్నాతకోత్సవం అనే పేరుతో రూపాంతరం చెందింది.
కనుక అటువంటి విద్వాంసులకి మాత్రమే ఇవ్వదగినటువంటిది మధుపర్కం అనేది. అలాగే ఈ శృతకీర్తి అనే మహానాథు కూడా శృతదేవుడనే మహర్షికి అర్ఘ్యపాద్యాదులతో పాటు మధుపర్కం మొదలైనవన్నీ కూడా ఇచ్చినట్టుగా మనకి వైశాఖ మాసంలో కనిపిస్తుంది. ఇంతకీ మనకి ఉపాఖ్యానం ద్వారా ఏమర్థమవుతోంది అంటే, ఎవరైతే ధర్మతప్తులై దాహపీడితులై మన ఇంటికి అతిథులై వస్తారో వాళ్ళకి చిన్నదే కదా, విలువైన వస్తువుల తర్వాత దానం చేయాలనిపిస్తే దానం చేయొచ్చు. ముందుగా మొట్టమొదటిది ఏమిటంటే వాళ్ళ దాహార్తన తీర్చడం, వాళ్ళకుండే దాహబాధను తీర్చడం, శమింపచేయటం. అలాగే వచ్చినటువంటి వాళ్ళకి యోగ్యతను అనుసరించి కూర్చోబెట్టి చక్కగా పాదప్రక్షాళన చేయటం. ఇవేమీ చేయలేనడు వాడు, వార్ధక్యం వచ్చేసి ఉంటుంది, రోగగ్రస్తుడై ఉంటాడు, తెలుసు ఇవన్నీ చేయాలని మనసులో తపన ఉంటుంది, చేయలేడు. అటువంటి వాడు ప్రియవచనాలతో మాట్లాడించాలి. ఏ మాటలు మాట్లాడితే యజవాడికి ఎదుటి వచ్చినటువంటి అతిథికి మన ఎందు ప్రీతి కలుగుతుందో, వారి మనస్సు శాంతిస్తుందో, ఆనందపడుతుందో అటువంటి ప్రియమైన వచనాలతో ఆతిథ్యం ఇవ్వాలి. అలాగే తనకి వశవర్తులైనటువంటి పిల్లల చేత, తన ఇంట్లో ఉండే పరివారం చేత వారికి అతిథి పూజలు చేయించాలి. ఇలా కనుక ఎవరైతే చేస్తారో వారికి ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పి అంబరీష మహారాజుకి స్వల్పమైన జలదానంలో ఉండే మహనీయమైన గుణాన్ని, గొప్పదైన గుణాన్ని చక్కగా విపులంగా వివరించారు. ఆ మాట విన్నటువంటి అంబరీష మహారాజు చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆయన ఈ వైశాఖ మాసంలో ఇంకా ఏం చేయొచ్చు అని కనుక ఆలోచిస్తే, దేవుణ్ణి పరమాత్మ నారాయణమూర్తిని పరమభక్తితో పూజించాలి. మనం చేసే అతిథి మర్యాదలన్నీ పరమాత్మకి ప్రత్యక్షంగా చేయటమే పూజ. ముందు ధ్యానం. ధ్యానం అంటే స్వామి ఎలా ఉంటారో ఆయన యొక్క మంగళకరమైన దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులో ఊహించుకోవడానికి ధ్యానం అని పేరు. తర్వాత ఆవాహనం. మనం ఏ విగ్రహమునందో లేదా ఏ చిత్తరమునందు మనం పూజించదలిచామో స్వామి వైకుంఠం నుంచి నేరుగా వచ్చి ఆ ప్రదేశంలో అక్కడ ఉన్నట్టుగా భావన చేయటమే దానికి ఆవాహనం. అంతటి మహానుభావుడు వస్తే ఆయనకి కూర్చోవడానికి నియోగించి ఉన్నతమైన రత్నసింహాసనాన్ని సమర్పణ చేయటం. మనం ఆఖరికి ఏ కుర్చీ వేసినా ఏ పీట వేసినా మన ఇంట్లో ఉన్న సాధనభూతమైంది, యోగ్యం మన దగ్గర లభ్యమైంది. అది బంగారుమయమైన సింహాసన స్వామికి తగిన స్థాయిలో నేను ఇస్తున్నాను ఊహ చేసి మనస్సులో కల్పించుకుని చేయటమే సింహాసన సమర్పణం. అలాగే చక్కగా ఆయనకు పాదపద్మాలను కడగటం, ఆయన చేతులను కడగటం, ఆయనకు మంచినీళ్ళు ఇవ్వటం ఆచమనం. తర్వాత సమస్తమైన నదీ తీర్థాలతోనూ పంచామృతాలతోనూ ఉష్ణోదకంతోనూ చక్కగా స్వామికి స్నానం చేయించటం, శరీరాన్నంతా తొడవటం, స్నానం చేయించిన తర్వాత మళ్ళీ ఆచమనం చేయించటం, తర్వాత కట్టుకోవడానికి బంగారపు పట్టు వస్త్రాలను స్వామికి సమర్పణ చేయటం. శ్రేష్టమైన వస్త్రాలు, పల్సగా ఉండేవి, ఆనందాన్ని శరీరానికి సౌకర్యాన్ని కలిగించేవి, అటువంటి మంగళప్రదమైన వస్త్రాలను సమర్పణ చేయటం. వస్త్రం పరమాత్మకు సమర్పించినా పరమాత్మ పేరుతో ఏ భక్తులకు కానీ అతిథులకు కానీ బ్రాహ్మణులకు కానీ దానం చేసినా దేవతలంతా ప్రీతి చెందుతారు అని చెప్తోంది వేదం. వాసో దదాతి సర్వదేవత్యం వై వాస సర్వా ఏవ దేవతా ప్రీణాతి. వస్త్ర సమర్పణ వల్ల దేవతలంతా ప్రీతి చెందుతారు కనుక సామర్థ్యం ఉన్నవాడు వస్త్రదానం చేయాలి. తర్వాత యజ్ఞోపవీతం, శరీర శ్రమపోవడం కోసం చల్లని అరగతీసిన గంధం. గంధం ఎలా సమర్పించాలో త్యాగరాజస్వామి కృతులు చెప్తారు. గంధము పూజరగా, పన్నీరు గంధము పూజరగా. సాన మీద మంచి గంధం అరగతీసేటప్పుడు మంచి గంధము చెక్క ఉండాలి. పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి నీటి బదులు పన్నీరు పోసి దాంతో అరగతీయాలి. అటువంటి పరిమళభరితమైనటువంటి 8 రకాల సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి చందనాన్ని స్వామి యొక్క శరీరానికి లేపనం చేయాలి. తర్వాత చక్కగా పుష్పమాలల చేత ఆభరణముల చేత అలంకరించాలి, పూజ చేయాలి. ధూప సమర్పణ, 10 రకాలైన సుగంధ ద్రవ్యాలని పొగగా సమర్పణ చేయాలి. అలాగే ఆవునేతి చేత వెలిగించబడిన దీపాన్ని దీప సమర్పణ చేయాలి. వండినటువంటి మధురములైన పదార్థంలో లేదా తెచ్చినటువంటి రసవత్తరములైన ఫల సముదాయాన్ని స్వామికి నివేదన చేయాలి. సుగంధభరితమైన తాంబూలం సమర్పణ చేయాలి. మంగళ నీరాజనం ఇవ్వాలి. సువర్ణ మంత్రపుష్పాన్ని సమర్పణ చేయాలి. ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలి. ఇంకా రాజోపచారాలను ఛత్రము, చామరము ఇటువంటివన్నీ కూడా సమర్పణ చేయాలి. ఇలా ఎవరైతే భక్తి శ్రద్ధగా ఈ షోడశోపచారాలతో స్వామిని పూజ చేస్తారో వారికి అనంతమైన పుణ్యం కలుగుతుంది. ఈ వైశాఖ మాసంలో చేసినటువంటి వ్రతం పరిపూర్ణమవుతుంది. దాన ధర్మాలు యజ్ఞాలు చేసేప్పుడు అతిథి పూజతో పాటు పరమాత్మ యొక్క పూజ కూడా, పరమాత్మ యొక్క నామ సంకీర్తన కూడా చేయాలి. మంత్రలోపే, తంత్రలోపే, క్రియాలోపే, భక్తిలోపే, శ్రద్ధాలోపే విష్ణోర్నామపూర్వకం. విష్ణుమూర్తి యొక్క నామాన్ని ఎవరైతే స్మరిస్తూ చేస్తారో దాంట్లో జరిగిన లోపములన్నీ కూడా ఈ నామస్మరణ ప్రభావం చేత అవన్నీ కూడా పరిపూర్ణమవుతాయి, వృద్ధి చెందుతుంది. మనం చేసిన స్వల్పమైన పుణ్యం కూడా నామస్మరణ వలన, స్వామిక సంకీర్తన వలన అవన్నీ కూడా ఉత్తమమైన పుణ్యాన్ని చెందుతాయి. కనుక
ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో మంగళప్రదమైన స్వామి యొక్క వైభవంలో ఇంతవరకు వ్రతమాహాత్యాన్ని చెప్పుకున్నాం. అలాగే ఇదంతా కూడా సార్థక్షత చెందడం కొరకు, మన జన్మ సాఫల్యం చెందడం కొరకు స్వామి యొక్క దివ్య నామములను కాసేపు సంకీర్తన చేద్దాం, మనం కూడా తరిద్దాం. కనుక నేను స్వామి యొక్క నామాలను చెప్తాను. శంఖచూడశిరోరత్న సంప్రీణత బలో నఘ అరిష్టారిష్టకృద్దుష్ట కేశి దైత్య నిషూదన సరసస్మిత ముఖ సుస్థిరో విరహాకుల సంకర్షణార్చిత ప్రీతి అక్రూర ధ్యానగోచర అక్రూర సంస్తుతో గూఢ గుణవృత్యుపలక్షిత ప్రమాణగమ్య సన్మాత్రా అవయవీ బుద్ధితత్పరః సర్వప్రమాణ ప్రమధీః సర్వప్రత్యయ సాధకః పురుషశ్చ ప్రధానాత్మా విపర్యాస విలోచనః మధురాజన సంవీక్ష్య రజక ప్రతిఘాతకః విచిత్రాంబర సంవీతః మాలాకారవరప్రదః కుబ్జా వక్త్రత్వ నిర్మోక్తా కుబ్జా యౌవనదాయకః కుబ్జాంగరాగ సురభిః కంసకోదండఖండనః ధీరః కువలయాపీడమర్దనః కంసభీతికృతు దంతిదంతాయుధోరంగత్రాసకః దంతిదంతాయుధః రంగత్రాసకః మల్లయుద్ధవితు చాణూరహంతా కంసారిః దేవకీ హర్షదాయకః వసుదేవ పదానమ్రః పితృబంధ విమోచనః భూపః ఉగ్రసేనాధిపత్యతః ఆజ్ఞాస్థితశచీనాథః సుధర్మానయనక్షమః ఆద్యోద్విజాతి సత్కర్తా శిష్టాచార ప్రదర్శకః సాందీపనికృతాభ్యస్త విద్యాభ్యాసైకధీసుధీః గుర్వభీష్టక్రియాదక్షః పశ్చమోదధిపూజితః హతపంచజనప్రాప్తః పాంచజన్యోయమార్చితః ధర్మరాజజయానీతః గురుపుత్రవురుక్రమః గురుపుత్రప్రదశాస్తా మధురాజసభాసదః జామదజ్ఞసమభ్యర్చ్యః గోమంతిగిరిసంచరः గోమంతదావ శమనః వరుడానీతభూషణः చక్రాద్యాయుధ సంశోభీ జరాసంధమదాపహః
జరాసంధమతాపః శృగాలనిపాలఘ్నః శృగాలవన్నిపాలఘ్నః శృగాలవన్నిపాలఘ్నః శృగాలాత్మజరాజ్యదః శృగాలాత్మజరాజ్మతః విధ్వస్తకాలయవనః విధ్వస్తకాలయవనః ముచుకుందవరప్రదః ముచుకుందవరప్రదః అజ్ఞాపిత మహాంబోధిః అజ్ఞాపితమహోబోధిః అజ్ఞాపితమహాంబోధిః అజ్ఞాపితమహాన్బోధిః ద్వారకాపురకల్పనః. ద్వారకాపురకల్పనః. ఇంతవరకు మనం చెప్పినటువంటి స్తోత్ర పాఠంలో కానీ ప్రవచనంలో కానీ దొల్లిన తప్పులను క్షమించమని స్వామిని వేడుకుందాం. అథ క్షమా ప్రార్థనా క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః. నమో